సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన ఇతిహాస ఘట్టం విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం రండి. తాటకవధ తర్వాత రామలక్ష్మణులను వెంటేసుకుని విశ్వామిత్రుడు ఎంతో సంతోషంగా యాగస్థలానికి చేరుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ప్రశాంత వాతావరణాన్ని చీల్చుకుంటూ మారీచ, సుబాహులు భయంకరమైన గర్జనలతో రాక్షస మూకలతో దూసుకొచ్చారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో యాగశాల ఉలిక్కిపడింది. వెంటనే మహర్షి రక్షణ కోసం నేరుగా శ్రీరాముడి వైపు చూశారు. రామా, ఇదే సరైన సమయం, ధర్మాన్ని రక్షించు అని మహర్షి అత్యంత ఆవేదనతో స్పష్టమైన ఆదేశమిచ్చారు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ యువ వీరుడు మెరుపు వేగంతో కోదండాన్ని ఎత్తిపెట్టి దివ్యాస్త్రాలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ అద్భుతమేమిటంటే మారీచుని సముద్రంలోకి విసిరేసి సుబాహుని క్షణాల్లో భస్మంచేసి రాముడు తన విశ్వరూపం చూపించారు. కళ్ళెదుటే నాయకులు మట్టికరిచేసరికి ఇక లాభం లేదనుకుని మిగిలిన రాక్షసు మూకలు ప్రాణభయంతో పరుగులు తీశాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మహర్షులు తలపెట్టిన ఆ పవిత్రమైన యాగం ఎలాంటి విఘ్నాలూ లేకుండా అత్యంత ప్రశాంతంగా పూర్తయింది. ధర్మాన్ని రక్షించిన శ్రీరాముని సాహసానికి మురిసిపోయి దేవతలు ఆకాశం నుండి అక్షరాల పుష్పవర్షం కురిపించి ఆశీర్వదించారు. యాగం దిగ్విజయంగా ముగిశాక విశ్వామిత్రుడు తదుపరి గమ్యంగా జనకమహారాజు యజ్ఞం జరుగుతున్న మిథిలానగరానికి ప్రయాణం నిర్దేశించారు. కథ ఎలా మలుపు తిరుగుతుందో గమనిద్దాం. రామలక్ష్మణులు మహర్షితో కలిసి మిథిలానగరానికి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తమ జీవితాలనే మార్చేసే ఒక దివ్యఘట్టం మిథిలలో ఎదురుచూస్తోందని వారికి తెలియదు. ఇంతకీ అక్కడ ఏం జరగబోతోంది? రామాయణంలో అత్యంత కీలకమైన ఉత్కంఠభరితమైన ఘట్టం అదే శివధనుర్భంగం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఒక పవిత్ర బంధం, దానికి ఎదురైనా ఒక అసాధ్యమైన సవాలు. అదెలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. మిథిలలో అడుగుపెట్టిన ఉదయం నుంచి సాయంత్రం ఆ నిండు సభలో జరిగిన ఆఖరి ఘట్టం వరకు ప్రయాణాన్ని గమనిద్దాం. విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు మిథిలకు రావటం, జనక మహారాజు వారికి ఘన స్వాగతం పలకడంతో ఈ కథ మొదలవుతుంది. అద్భుతం కదూ! ఆనాటి మిథిలా నగరం పండుగ వాతావరణంతో అత్యంత అందమైన అలంకరణలతో భలే కళకలాడుతోంది. ఇక్కడే అసలు ఘట్టం. అందమైన పుష్పవాటికలో రాముడు తిరుగుతుండగా పూలు కోయడానికి సీతాదేవి అక్కడికే వస్తుంది. సరిగ్గా అదే క్షణంలో ఇద్దరి చూపులు కలిశాయి. నిజంగా ఆ అద్భుత దృశ్యానికి సమయం ఆగిపోయినట్టే అనిపిస్తుంది కదూ! సీతమ్మ మనసులో ఎక్కడలేని ఆనందం. అటు రాముడు కూడా ఆ దివ్యరూపాన్ని చూసి మంత్రముగ్ధుడై అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఇదేదో అనుకోకుండా జరిగిన కలయిక కానే కాదు సుమా, విధి ముందుగానే రాసిపెట్టిన ఒక పవిత్రమైన బంధమిది. సరే, ఆ ప్రశాంతమైన తోటనుంచి ఒక్కసారిగా ఆ కోలాహలమైన ఉత్కంఠభరితమైన రాజసభ వైపు మళ్లీ చూద్దాం. ఆ నిండు సభలో ఆ శివధనుస్సు అసలు గొప్పతనమేమిటో అందరికీ చెప్పమని జనకుడిని విశ్వామిత్రుడు అడిగాడు. అది సాక్షాత్తు పరమశివుడి విల్లు, తమ వంశానికి దక్కిన వరం. దాన్ని ఎత్తడం ఎవరితరం కాదని జనకుడు చెప్పాడు. దాన్ని ఎవరు ఎక్కుపెడతారో వారికే తన కూతురు సీతనిచ్చి పెళ్లి చేస్తానని జనకుడొక కఠినమైన ప్రకటన చేశాడు. ఇంకేముంది, ఈ ప్రకటన వినగానే సభలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. అసలు ఏం జరగబోతోందని అందరిలోనూ భల్లే టెన్షన్. ఎంతోమంది వీరాదివీరులు ముందుకు వచ్చి ఆ ధనస్సును కనీసం కదిలించలేక వెనుదిరిగారు. ఇది నిజంగా ఆశ్చర్యమే కదా! అలా ఒక్కొక్కరు విఫలమవుతుంటే సభలో ఉన్న అందరి చూపులు ఆశగా అయోధ్య యువరాజు రాముడు వైపు తిరిగాయి. మరి విధి రాసిన ఆ బంధం గెలుస్తుందా? ఆ అసాధ్యమైన శివధనస్సు వంగుతుందా అన్నదే మన ఆఖరి ప్రశ్న.